నేను శ్రీదేవి టమాటాతో రసం, చింతపండు లేకుండా టమాటాతో రసం చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికోసం కొన్ని టమాటాలను తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని 4 ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం గ్రేవీగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ఈ టమాటాలన్నీ మిక్సీలో వేసి రసం వచ్చేలాగా చేసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గానే టమాటాలని మిక్సీ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి మాడిపోకుండా వేయించుకోవాలి. అందులో లైట్గా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న ఈ టమాటా పేస్ట్ని చిల్లులు బుట్టలో వేసి గింజలు, టమాటా తొక్కు రాకుండా నీట్గా వడకట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని వడకట్టుకోవాలి. గింజలు మొత్తం వచ్చేస్తాయి. టమాటా రసం మాత్రమే వచ్చేలాగా మనం వడకట్టుకోవాలి. ఈ చెత్త మొత్తం తీసేసి ఉట్టి టమాటా రసాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ అందులో ఉన్న టమాటా గుజ్జు మొత్తం వచ్చేలాగా వడకట్టుకోవాలి. ఇందులో కొద్దిగా టమాటా రసంలో పసుపు, సాల్టు, కొద్దిగా కారం, పచ్చి ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఈ టమాటా రసాన్ని ఆ కడాయిలో వేసి మరిగించుకోవాలి. ఆనియన్ వేగాలి. వేగినప్పుడే ఈ టమాటా రసాన్ని వేసుకోవాలి. చాలా వరకు ఆనియన్ ఫ్రై అయ్యి రెడీ అయింది. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా రసంలో ఈ పోపు అయినా వేయచ్చు, లేదా అందులో అయినా కడాయిలో అయినా ఈ టమాటా రసం అయినా వేసి మరిగించుకోవాలి. నేను ఆ పోపు గిన్నెలోకి ఎత్తేసుకొని ఈ గిన్నెనే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మరగపెడతాను. ఆ బాండీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి అందులో కొద్దిగా వేసి మరలా ఆ టమాటా రసాన్ని గిన్నెలోకి వేసుకొని డైరెక్ట్గా ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా మరిగే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేయాలి. ఈ టమాటా రసం రైస్లోకి బాగుంటుంది. విడిగా మనం కప్పులో వేసుకొని తాగటానికి కూడా ఈ టమాటా రసం బాగుంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. మరి చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్, కారం ఇవన్నీ సరిపోయింది లేదో ఒకసారి చూసుకోవాలి.